హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కేంద్ర మంత్రి సురేష్ గోపిని పదవి నుంచి మోడీ పీకేస్తున్నాడా? సో ఈ మధ్య మీడియాలో కొన్ని వార్తలు అయితే వచ్చాయి, సురేష్ గోపిని ఈ పదవి నుంచి పీకేస్తున్నాడు అని చెప్పేసి. సో మరి నిజంగా తీసేస్తున్నారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. సురేష్ గోపి గారు కేరళలో బీజేపీకి మొట్టమొదటి ప్రతినిధి. అంటే రాజకీయంగా నిజానికి కేరళలో ఎటువంటి ప్రాతినిధ్యం లేనప్పటి నుంచి కూడా ఎంతో కాలంగా బీజేపీ పోరాడుతూ వస్తుంది, కానీ ఎవరు గెలవటం లేదు, ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ. సో అలాంటి పరిస్థితిలో సురేష్ గోపి గారు మాత్రం త్రిశూర్ నియోజకవర్గం నుంచి కేంద్ర ఎంపీగా గెలిచారనమాట, పార్లమెంట్ సభ్యుడిగా. సో గెలవడంతో ఒక్కసారిగా బీజేపీకి సురేష్ గోపి ఒక ఆశాదీపంలాగా కనపడ్డారు. ఎందుకంటే కేరళ అనేది వాళ్ళకి అంటే బద్దలు కొట్టలేని ఒక పెద్ద ఇదిలాగా కనపడింది అనమాట. అంటే ఒక పెద్ద కొండలాగా. దీన్ని ఏ విధంగా ఛేదించాలి, ఏ విధంగా బద్దలు కొట్టాలని ఆలోచిస్తూ చాలా కాలంగా అక్కడ ఈ కమ్యూనిస్టు ప్రభుత్వంతో వీళ్ళు ఫైట్ చేస్తూ వస్తున్నారు. కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం, పినరై విజయన్ గారు సీఎంగా ఉన్నారు. సో ఆయన తన పరిపాలనలో ప్రజలకు అన్ని విషయాల్లోనూ చాలా చేదుడు వాదుడుగా ఉండటము, చాలా విషయాల్లో ముఖ్యంగా కొన్ని పాండమిక్స్ ఏవైతే ఉంటాయో వైరస్లకు సంబంధించి చాలా వైరస్ పాండమిక్లు ముందు కేరళకే వస్తుంటాయి. అలాంటి టైంలో వైద్య ఆరోగ్య శాఖ చాలా స్పీడ్గా చాలా ఎమర్జెన్సీస్ పెట్టడం కానీ చాలా త్వరగా రియాక్ట్ అయిపోయి అక్కడ సొల్యూషన్స్ ఇవ్వడానికి కానీ ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. సో దాని విషయంలో కేరళకు మంచి పేరు అయితే ఉంది. అలాగే ఇప్పుడు ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఆ రెస్క్యూ ఇవ్వడం కానీ ఇలాంటి విషయాల్లో కూడా. దాంతోపాటు ఎడ్యుకేషన్ విషయంలో కూడా కేరళకి చాలా మంచి పేరుంది. అయితే మరి అక్కడ కూడా కొన్ని రకాల నెగిటివ్ విషయాలు ఉన్నాయనుకోండి. సో అవన్నీ కూడా వేరే రకంగా చర్చించుకోవచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే కేరళలో బాగా ఎడ్యుకేషన్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడ వేరే ఈ కేంద్ర పార్టీలు పెద్దగా అక్కడ ప్రాతినిధ్యం అయితే సంపాదించుకోవు. అదేంటి అని క్వశ్చన్ రావచ్చు. ఎడ్యుకేషన్కి పార్టీలకి సంబంధం ఏంటని చూస్తే అక్కడ బాగా చదువుకున్న వాళ్ళు కాస్త హేతుబద్ధమైన ఆలోచనలతో కలిగి ఉంటారు. కులాన్ని చూసో లేకపోతే మతాన్ని చూసో లేకపోతే మా మతపోడనో ఓట్లు గుద్దరు. అక్కడ వాళ్ళు ఏం చూస్తారంటే మాకు అభివృద్ధి చేసేవాడు ఎవరో అనేది చూస్తారు. మనలాగా మా కులపూలకు వేసుకుందాం అనే కక్కుర్తి వాళ్ళకు ఉండదు. సో ఆ విధంగా ఎక్కువ శాతం వస్తే ఈ కమ్యూనిస్ట్ పార్టీయే వస్తూ ఉంటుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ జరిగేది. కాంగ్రెస్ ఏంటంటే మొదటి నుంచి కూడా అంటే ప్రీ ఇండిపెండెన్స్ టైం నుంచి కూడా అక్కడ వేళ్ళునుకొని ఉన్నది కాబట్టి దానికంటూ ఒక ప్రభ అక్కడ ఉంటుంది కాబట్టి గ్రామ స్థాయిలో కూడా బలంగా ఉంటుంది కాబట్టి అది జరుగుతూనే ఉంటుంది ఆ పార్టీకి. సో గతంలో రాహుల్ గాంధీ కూడా ఆ వైనాడ్ నుంచే, ఇప్పుడు వరదలు వచ్చిన వైనాడ్ నుంచే ఆయన ఎంపీగా గెలిచారు. ఇప్పుడైతే మళ్ళీ బరేలీకి వెళ్ళిపోయారు అనుకోండి. సో ఈ విధంగా ఆ కేరళ అనేది ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఎక్కువగా ఇది ఉంది కాబట్టి సో వీళ్ళు ఆలోచించి ఓట్లేస్తారని చెప్పేసి ఇలాంటిది ఎన్నుకుంటూ ఉంటారు ఇక్కడికి, అంటే జాతీయ నాయకులు కూడా. సో ఈ పరిస్థితుల్లో ఇక బీజేపీకి ఎందుకు అవకాశం లేకుండా పోయిందనేది కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. అంటే సురేష్ గోపి టాపిక్లో మనం ముందుకు వెళ్ళే ముందు, ఎందుకంటే సురేష్ గోపి సింగిల్గా 1% గెలవడం అనేది అంత ఈజీ పరిస్థితి కాదు అక్కడ, పార్టీకి ఏమీ లేకముందే గెలవడం. సో కాబట్టి మనం చిన్న డిస్కషన్ అయితే చేద్దాం. ఈ సురేష్ గోపి గెలుపుకు ముందు చూసుకున్నా కూడా కొద్ది కాలం క్రితం ఆ ఎలక్షన్ టైంలో, లాస్ట్ ఎలక్షన్ టైంలో బీజేపీ మళ్ళీ ఓడిపోయింది అక్కడ. అప్పుడు బీజేపీ నాయకుడే ఒకరు అన్నారు, కేరళలో మా పార్టీ గెలవదు, ఇంకా మా పార్టీ రావడం అనేది చాలా కష్టం, ఎందుకంటే అక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు, మా పార్టీ మతం అని చెప్పేసి ఏదో దేశభక్తి అది ఇదని ఉదరగొడతారు, కానీ నిజానికి మా పార్టీ చేసేదంతా కూడా ఈ చదువుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయలేకపోతుంది అని చెప్పేసి ఆయన ఒక విమర్శ అయితే చేశారు. సో చదువు జ్ఞానం ఉన్నవాడు దీన్ని ఎంచుకోడు అనేది ఆయన సూచన. దానికి తగ్గట్టుగానే ఆ గత ఎలక్షన్లో రాలేదు. అయితే ఇక ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి బాగా ఇమేజ్ ఉన్న సురేష్ గోపి మీద కన్నేశారు. ఆయన ఇమేజ్ అన్న ఓట్లు తెస్తుంది అని, వీళ్ళకి సొంతంగా పార్టీ ఐడియాలజీ ద్వారా ఓట్లు రాకపోయినా సురేష్ గోపి ఇమేజ్ వల్ల ఓటు వస్తుంది అని. సో దానికి తగ్గట్టుగా సురేష్ గోపి గారు పార్టిసిపేట్ చేయడము, త్రిశూర్ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. గెలవగానే ఇక ఆయన్ని వదలకుండా ఫస్ట్ టైం గెలిచిన వ్యక్తికి ఇమీడియట్గా 3 శాఖలు ఆయనకు అప్పచెప్పారు. పెట్రోలియం, సహజ వాయువులు, అలాగే పర్యాటక శాఖ, 3 శాఖలకి ఆయన్ని మినిస్టర్ని చేశారు. సో ఎందుకు అంటే ఇట్లా చేయడం వల్ల సురేష్ గోపికి మరి నిజంగా రాజకీయంగా అంత అనుభవం ఉందా, ఆ శాఖలన్నింటినీ నిర్వహించగలరా అనే సందేహం అయితే వస్తుంది. సరే, కొంతమందికి నిజంగానే టాలెంట్ ఉంటుందేమో, చేయగలరేమో అనుకుంటే, ఇప్పుడు సురేష్ గోపి గారు ఏం చేశారంటే, నేను సినిమాల్లో నటించాలి కాబట్టి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అమిత్ షా గారి దగ్గర ఒక పిటిషన్ పెట్టుకున్నారు. అమిత్ షా గారు ఆ పిటిషన్ చూసి ఎన్ని సినిమాల్లో నటించాలనుకుంటున్నారో అని అడిగారు. అడిగితే సురేష్ గోపి గారు నేను 22 సినిమాల్లో నటించాలనుకుంటున్నాను అన్నాడు. అంటే ఒకే సంవత్సరమా లేకపోతే 5 సంవత్సరాల టర్మ్ పీరియడా మరి తెలియదు, బహుశా 5 సంవత్సరాల టర్మ్ పీరియడ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే 22 సినిమాలు అంటే ఆయన ఈ 5 సంవత్సరాల పదవిలో ఉంటాడు కాబట్టి ఆ పదవికి ఏవైతే అడ్డంకి కనిపిస్తాయో సో దాన్ని ఆయన మెన్షన్ చేసినట్టుగా ఉంది, ఈ 5 ఏళ్లలో 22 సినిమాలు అన్నట్టుగా. మరి ఇన్ని సినిమాలు ఆయన 5 ఏళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే మరి ఇక్కడ పరిపాలన ఏం కావాలి, ఇక్కడ ఈయన శాఖకి సంబంధించిన పనులు ఏం కావాలి, ఈ క్వశ్చన్ వస్తుంది కదా. సో ఆయన దాన్ని పక్కన పెట్టేశారు ఆయన పిటిషన్ని.
తర్వాత చూద్దాంలే అన్నట్టు. సో దాంతో ఇక సురేష్ గోపిని సినిమాలో ఒకవేళ చేసుకోవాల్సి వస్తే ఆయన పదవిని అయితే పీకేస్తారు అని చెప్పేసి మీడియాలో అయితే పెద్ద చర్చలు అయితే జరిగాయి. సో ఈ విధంగా జరుగుతూ ఉండటంతో ఈరోజు సురేష్ గోపి క్లారిటీ ఇచ్చారు. నేను పెట్టిన పిటిషన్ పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఆయన నాకు పర్మిషన్ ఇచ్చారు, సో నేను సినిమాలో నటిస్తాను అని చెప్పి. బహుశా వాళ్ళతోటి ఆయన కాస్త లడాయి పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది చూస్తుంటే. ఆయన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, నాకు ఇష్టమైన దాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలంటే అది కుదరదు, నా అభిరుచి సినిమాల్లో నటన. సో దాన్ని నేను ఆపేసుకొని ఇట్లా రాజకీయాల్లో పదవులు వెలగబెట్టాలని నాకేం లేదు, నేనేం మంత్రి కావాలని కోరుకోలేదు, కానీ వాళ్ళు నాకు మంత్రి పదవి ఇచ్చారు, సో పార్టీ యాజమాన్యం ప్రకారమే నేను నడుచుకున్నాను, పార్టీ అధిష్టానం ప్రకారం. అంటే వాళ్ళు నిన్ను గెలిపించిన త్రిశూర్ ప్రజల ప్రయోజనం కోసము, అక్కడి అభివృద్ధి కోసం నీకు మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పారట. సో ఆ విధంగా ఇచ్చారట. సో అందుకని ఆయన తీసుకున్నాడు. ఇప్పటికైనా సరే నాకు అవసరం లేదనుకుంటే, నేను ఒకవేళ నన్ను సినిమాల్లో చేయొద్దంటే నా పదవికి నేను రాజీనామా చేసి మరీ వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన సవాల్ కూడా చేశాడు. సో ఆయన కమిట్మెంట్ అయితే మనం మెచ్చుకోవాలి. కానీ ఒకేసారి ఇన్ని సినిమాలంటే మరి ఆయన పదవికి సంబంధించి ఎలా పనులు చేయగలుగుతాడని డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇన్ని శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించడం ఆషామాషి వ్యవహారం కాదు. ముఖ్యంగా ఈ పర్యాటక శాఖ గమనిస్తే దేశంలో అత్యధిక మంది వెళ్ళే పర్యాటక స్థలం ఏదైనా ఉందయ్యా అంటే అది కేరళనే. కేరళలో పర్యాటకులు ఫారిన్ నుంచి కూడా వస్తూ ఉంటారు. గాడ్స్ ఓన్ కంట్రీ అనే పేరుంది కేరళకి. సో అటువంటి కేరళకి ఎంతోమంది వస్తుంటారు కాబట్టి అక్కడ పర్యాటక స్థలాలు వినాశనానికి గురి కాకుండా, అలాగే ఈ కార్పొరేట్ శక్తులకి బలి కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే కేరళలో అడవి ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా వ్యాలీస్ ఉన్నాయి కదా, ఈ ముఖ్యంగా మునార్ కావచ్చు, ఇలాంటి కొన్ని వ్యాలీస్లో ఈ కాటేజీలు కట్టడము, అట్లాగే ఆ వ్యాలీస్ను కూడా కొట్టేసి అక్కడ బలవంతంగా అటవీ ప్రాంతాలను ఆక్రమించుకొని ఇవి కట్టడం వల్ల, వీళ్ళ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కట్టుతూ ఉండడం వల్ల, రిసార్టులు, అలాగే విల్లాస్ ఇవన్నీ ఏర్పాటు చేయడం వల్ల ఆ అటవీ ప్రాంతం పరిరక్షణ కూడా డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట. పరిరక్షణ సరిగ్గా లేదు. దాంతోపాటు ఆ ప్రాంతంలో ఉండే అటవీ జీవులు ఏవైతే ఉన్నాయో అవి జనారణ్యంలోకి వచ్చేసి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. కేరళలో ఈ మధ్యకాలంలో బాగా ఇది పెరిగిపోయింది. సో దీన్ని కంట్రోల్ చేయాలి అంటే పర్యాటక శాఖ చాలా సిస్టమేటిక్గా, సిన్సియర్గా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. అది కేంద్ర మంత్రి కాబట్టి ఆయన కేంద్రం నుంచి చర్య తీసుకోవాలి, అలాగే రాష్ట్ర మంత్రులు కూడా చర్యలు తీసుకోవాలి. సో మరి ఈయన ఇటువంటి నిర్ణయం అయితే తీసుకున్నాడు. మరి ఈ నిర్ణయానికి తగ్గట్టుగా బీజేపీ అయితే పర్మిషన్ ఇచ్చేసింది అధిష్టానం. సో మీరు సినిమాలు చేసుకోండి అని. సో ఆయన సినిమాలు మరి ఇంకా ఏం చేయబోతాడో చూడాలి. ఎందుకంటే సురేష్ గోపి గారు ఈ మధ్యకాలంలో చాలా మంచి సినిమాలు చేశారు. పాపన్ అనుకుంటా ఒక సినిమా, అది కూడా థ్రిల్లర్ సినిమా. సో అది చాలా బాగుంటుంది, ఈ మధ్యకాలంలో వచ్చింది. అలాగే గతంలో కూడా సిబిఐ అని చెప్పేసి ఆయన కొన్ని డిటెక్టివ్ జానర్ సినిమాలు చేస్తూ ఉంటాడనమాట. అప్పట్లో చాలా బాగుండేవి, ఎందుకంటే డిటెక్టివ్ జానర్ మన తెలుగులో బొత్తిగా లేదు. ఎక్కువగా కూడా ఫ్యామిలీ డ్రామాలో లేకపోతే యాక్షన్ సినిమాలు నడిచే టైంలో సో కేరళ నుంచి అప్పుడప్పుడు కొన్ని డిటెక్టివ్ సినిమాలు, ఇలా క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఇట్లా కాస్త తెలివితేటలు ఉపయోగించే సినిమాలు వచ్చాయి. కేవలం చొక్కా ఇప్పి తిప్పే సినిమాలే కాకుండా అలాంటివి వచ్చాయన్నమాట. సో అవి బాగానే ఎంజాయ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు కూడా మంచి సినిమాలే వస్తూ ఉన్నాయి. మరి ఇంకా ఆయన ఎలాంటి సినిమాలు చేస్తారో చూద్దాం. ఆయన మంత్రి పదవులు అయితే కాస్త సిన్సియర్గా ఆయన దాని మీద కూడా దృష్టి పెట్టి పనిచేయాలని మనం అయితే కోరుకుందాం. ఎందుకంటే ఆయన వాళ్ళ రాష్ట్రానికే మంత్రి కాదు, మొత్తం దేశం మొత్తానికి మంత్రి కాబట్టి దేశంలో అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఆ బాధ్యత ఏదైతే ఉంటుందో అది ఆయన చేతుల్లోనే ఉంటుంది. సో ఆయన సిన్సియర్గా చేస్తేనే దేశంలో కూడా ఆ శాఖకు సంబంధించిన ఒక